పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. క్షేత్రస్థాయిలో పూర్తి పరిశీలన చేయకుండానే ఓటర్ లిస్టును తయారు చేశారా అంటే అవుననే సమాధానం వస్తోంది. నల్గొండ జిల్లాలో ఒకే వ్యక్తికి 2 నుంచి 6 ఓట్లు ఉండటం, చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమని రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఓటర్ లిస్టును సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓటర్ లిస్టులో వెలుగు చూసిన తప్పులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆగస్టు 28వ తారీఖున ఓటర్ల ముసాయిదా జాబితాని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఇది పూర్తిగా క్షేత్రస్థాయిలో తప్పుల తడక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నల్గొండ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే పలు గ్రామాల్లో ఒక వ్యక్తి పేరు మీద 5 ఓట్లు 6 ఓట్లు, మరికొన్ని చోట్ల ఈ ఏదైతే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఓటు మరొక గ్రామ పంచాయతీ అదే వ్యక్తికి మరొక గ్రామ పంచాయతీలో కూడా ఓటు ఉన్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. అది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రెడ్డి కాలనీ, నల్గొండ మండల పరిధిలో ఉన్నటువంటి రెడ్డి కాలనీలో ఉన్నాము. ఇక్కడ 2011 సెన్సస్ ప్రకారం 371 మంది ఉండగా 370 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో 2019 ఎలక్షన్స్ వచ్చే వరకు 371 ఓట్లకు పెరిగింది. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఆ సంఖ్య 400 ఓటర్లకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా తయారు చేసినటువంటి ముసాయిదా జాబితా ప్రకారం అయితే 476 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లు కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జనాభా కన్నా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నది. అవి ఎక్కడి నుంచి వచ్చిన ఇండ్ల సంఖ్య పెరగలేదు. జనాభా పెరిగినప్పుడు కూడా అక్కడ ఉండాల్సిన దానికన్నా అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జనాభా కన్నా ఓటర్లు అధికంగా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఓటర్లు ఎవరు? మీ ఊరికి ఓటర్లకు సంబంధం లేదా? ఓటర్ జాబితాలో చదనపల్లి ఓట్లు, మరి ఇటువంటి సంబంధం లేని ఓట్లు మరి ఒక 30, మా పక్కనే మా నల్గొండ మండలం కాబట్టి మున్సిపాలిటీ ఉన్న ఓట్లు అక్కడ నమోదు చేసుకొని ఇక్కడ మా దగ్గర నమోదు చేసుకొని ఉన్నారు. ఈ ఓట్లన్నీ ఇటు చేస్తే సపరేట్గా చేస్తే ఒక వార్డే ఏర్పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఈ క్రమంలో ఏం చేశారంటే ప్రతి వార్డులో అధికారులు 10 ఓట్ల లెక్కన కలుపుకుంటూ వచ్చారు. ఆ 10 ఓట్లు రేపు మాకు రిజర్వేషన్లు అనేది ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. 8 మంది చనిపోయిన వ్యక్తులు ఉండరు, ఒక 6 డబల్ ఓట్లు ఉన్నాయి. ఇంత చిన్న గ్రామ పంచాయతీలు, ఇంత చిన్న జనాభా ఉన్న గ్రామ పంచాయతీలని ఇట్లా ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోగలరు. ఏది మొన్న 18 ఇయర్స్ పెరిగితే అట్లా ఒక 8-10 ఓట్లు పెరుగుతాయి. ఇప్పుడు మా పాపది ఈడ లేదు, లిస్టు చూస్తే లేదు, పోయి దాన్ని బెల్లబడేది. దాని గురించి అటువంటి ఎంక్వైరీ చేసి మనది ఏమున్నాయి, గ్రామ పంచాయతీలు ఏమున్నాయి, ఏం సంగతి ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవాలని చెప్తుంది. ఓకే, అంటే చెప్పండి, అంటే ప్రధానంగా ఈ స్థాయిలో ఓట్ల ముసాయిదా జాబితా మీద అభ్యంతరాలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? అభ్యంతరాలు అంటే ఇది గతంలో కొంతమంది కావాలని కొన్ని చేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఊళ్ళో అవుట్ ఆఫ్ జీపీ కొన్ని ఉన్నాయి కదా, ఉన్నటి మిస్టేక్లో కొన్ని పడ్డాయి. చందనపల్లి నుంచి కానీ దండపల్లి నుంచి కానీ కొన్ని పడ్డాయి. వాటిని తొలగించేసి ఎవరైతే స్థానికంగా ఉంటున్నారో వాళ్ళే ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. దీన్ని సమగ్రంగా ఎంక్వైరీ చేసి చేయించగలరు. పూర్తి స్థాయిలో మరొకసారి ఈ లేని డబుల్ ఓట్లు కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తుల ఓట్లను తొలగించిన తర్వాత మరొకసారి ఓటర్ లిస్ట్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎన్నికల సంఘం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు, ఎంపీడీఓలు ఆ విధమైనటువంటి చర్యలు చేపడతారా లేదా అనేది కూడా చూడాలి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.